ప్రజెంట్ నిలబడి ఒకసారి చూపి మీకు కాపు కూడా పేరు కూడా చూపిస్తాను సార్. ఈ యొక్క వెరైటీ గురించి మీరు స్టార్టింగ్ నుంచి ఇందులో ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ పాజిటివ్స్ కానీ మా రైతులు చెప్పండి సార్. కడుపు మధ్యాలు కూడా దగ్గర కడుపు మధ్య కాపు చెప్పాకంటే ప్రస్తుతం మనకి నేను చెప్తున్న ప్రతి వెరైటీ 3 వెరైటీలో కాపు మనకి పచ్చికాయ వచ్చేసి బ్లాక్ లో ఉంటుంది, కాయ దగ్గరగా పడతా ఉంటుంది, కాయ మంచి సైజు, అలాగే పండిన కాయ కూడా మంచి సైజు మంచి రంగులో ఉంటుంది. తాలు తక్కువ అనేది కూడా మీకు చూపిస్తాను. అంటే ఆల్రెడీ పికింగ్ అయిపోయింది, ఒకసారి పికింగ్ అయిపోయింది. ఒకసారి ముందు ఫార్మర్ చెప్పండి, ఇందులో వెరైటీలు నచ్చిన వెరైటీస్ క్వాలిటీస్ చెప్పండి ఒకసారి. నల్లి తక్కువే, బిల్డింగ్ బాగా వచ్చింది. వైరస్ సార్ ఏం రాలేదు లేదు. తక్కువే మెయింటెనెన్స్ తక్కువలో వైరస్ తగ్గుతుంది, కాపు చిక్కనగా ఉంది. ఆల్రెడీ కోత కోసారు. ఈ ఎకరంలో కోసిన కాయలు ఎన్ని ఉంటాయి సార్? 7 క్వింటాల వరకు ఉంటాయి ఫస్ట్ కటింగ్. ఇంకెన్ని ఉంటాయి అంటారు మన పొలాలు మొత్తం? 20 వస్తుంది, 20 పైన వస్తుంది. సో ఓవరాల్గా 30, లో మెయింటెనెన్స్లో 30, యావరేజ్ 30. ఇదండి మనకి ఎప్పుడైనా రైతుకి రేట్ ఉన్నా లేకపోయినా సరే వేయాలనుకున్న ప్రతి రైతు లో మెయింటెనెన్స్ తోటి, అంటే నార్మల్ మెయింటెనెన్స్ తోటి మనకి 30 క్వింటాలు అంటే చాలా సేఫ్. వేసేదానికి వేసుకున్నందుకు కూడా మనకు ₹1 ఉంటుంది. అలా కాకుండా 1 లక్ష, 1.5 పెట్టి 2 లక్షలు పెట్టి చేసుకునే కాడికి 30 క్వింటాలు పండించుకునే కాడికి అటువంటి వెరైటీలు ఎంచుకోక ఉండటమే మనకి ఉత్తమం అండి. ఎందుకంటే అంత పెట్టుబడి పెట్టి మళ్ళీ కోత కూలీలు ఒక 70,000, 80,000 కోత కూలీలు కట్టి చివరికి ఓవరాల్గా ఒక 3,90,000 వరకు మనకి పెట్టుబడికి కోత కూలి వస్తుంది. సో మనకి 10,000 అమ్మినా 3 లక్షలకి మనకి ఏం మిగిలి ఇంకా 10,000 అప్పు పడతాం. బట్ దుక్కులు ఉంటాయి, చాలా ఉంటాయి. సో అందుకని నెక్స్ట్ ఇయర్ ఎవరైతే 25-26కి తక్కువలో ఎక్కువ దిగుబడి తీసుకోవాలని మీరు ప్లాన్ చేసుకుంటారో ప్రతి ఒక్కరికి వేద డబల్ అనేది సూటబుల్ అండి. అది చెప్తాను, ఇంకా తోట కూడా చూపిస్తూ ఉంటాను. మనకి ఇక్కడ ఫార్మర్ కూడా అదే విధంగా వైరస్ తట్టుకుంటుంది. కాపు చిక్కన దూరమా సార్? చాలా దగ్గర ఉంటుంది కాపు. పచ్చికాయ నలుపులో ఉందా బ్లాక్లో ఉందా సార్? పచ్చికాయ రంగు నలుపా తెలుపా? నలుపు. ఇది మీకు కనబడలేదు, ఇది నలిపే కదా సార్? కూడా ఓకే.